బ్రహ్మముడి ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. బ్రహ్మముడి సీజన్ 2 జనరేషన్ 2 అనేది ఈ రోజు నుంచి అయితే మధ్యాహ్నం 1 గంట స్లాట్లో అయితే రాబోతుంది. మనం మొదటి నుంచి చూసుకొని వస్తున్నట్టయితే అపర్ణ గారు బయటికి వెళ్ళి పిల్లల్ని కష్టపడి పెంచేటట్టయితే మనకి ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు. మనం అనుకున్న విధంగానే రేఖా దగ్గరే సొంత ఇంట్లోనే ఒక పని మనిషిలా ఉంటూ ఇద్దరు పిల్లల్ని అయితే పెంచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు రేఖాయే మెయిన్ విలన్ అని అయితే మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. మరి కావ్య ఇద్దరు పిల్లల్ని వాళ్ళ అత్తయ్య చేతిలో పెట్టి ఇంకా మీదే బాధ్యత, ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా పిల్లల్ని మాత్రం పెంచండి అని అయితే వప్పుచెప్పి కావ్య అయితే కన్నుమూస్తుంది. ఇంకా అపర్ణాదేవి ఆ బాధ్యతను అయితే నిలబెట్టుకుంటూ పిల్లలకి ఆవిడకి కలిగినంతలా చూసుకుంటూ వస్తుంది. ఇంకా రేఖ అయితే వాళ్ళకి చదివించడానికి గట్ట అయితే ఒప్పుకోదు. మరి చిన్నరాజు అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే దొరుకుతాడు. మనకి తెలిసి ఇంకా అక్కడే రాజు అయితే మళ్ళీ పెరిగి పెద్దవాడయ్యే అవకాశం ఉంది. మరి ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకో బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు ఇంకా రాజ్ వీళ్ళిద్దరే ఇక్కడ ఉంటున్న కావ్య, అప్పు వాళ్ళ పిల్లలకి పేర్లాగా అయితే మనం అనుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్లో మెయిన్ విలన్గా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఉంటున్న భాగ్యం అయితే ఇక్కడ మెయిన్ విలన్గా కనిపించే అవకాశం అయితే చాలా ఉంది. ఆవిడే రేఖ వాళ్ళ అత్తగారు అని అయితే మనం అనుకుంటున్నాము. మరి రుద్రాణి అయితే కంప్లీట్గా ఈ బ్రహ్మముడి సీరియల్లో అయితే ఇంకా చనిపోయినట్టే. వాళ్ళ కూతురే ఇప్పుడు మెయిన్ లీడ్ తీసుకొని విలన్గా అయితే చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. రాహుల్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అందరూ అయితే అనుకుంటున్నారు. రేఖకి ఒక కొడుకు ఉన్నాడు కదా, ఆ కొడుకే రాహుల్లా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని జనాలు అయితే అనుకుంటున్నారు. మరి ఇంకోటి ఏంటి అంటే కావ్య కూతురు ఇందు మళ్ళీ కావ్యయే వాళ్ళ కూతురులా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే మనం చెప్పుకుంటున్నారు. మరి ఈ రోజు ప్రోమోలో అయితే ఆ విషయం అయితే మనకు కనిపించింది. కావ్యయే ఇందులా వచ్చి వాళ్ళ అమ్మ చేయాల్సిన కోరికలన్నీ తీర్చాలని అయితే అనుకుంటుందన్నట్టు అయితే మనకు స్పష్టంగా తెలిసింది. అప్పు క్యారెక్టర్ కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అయితే అనుకుంటున్నారు. అప్పు కూతురే మళ్ళీ అప్పుగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో మన ఇంతవరకు అయితే ఈ ప్రోమోలో అయితే అప్పునైతే చూపించలేదు. మరి ఏమవుతుంది అనేది మనమైతే ఎదురు చూస్తూ ఉండాల్సిందే. రేఖా దగ్గర పెరుగుతున్న స్వప్న రాహుల్ కూతురే మళ్ళీ స్వప్నగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకుంటున్నారు. మరి చిన్నరాజు అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర పెరుగుతూ మళ్ళీ ఈ బావ మరదల్లో ఇందు ఇంకా ఈ చిన్నరాజు కలిసే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది మనమైతే ఎదురు చూస్తూ ఉండవలసిందే. మరి ఈ చిన్నపిల్లలే పెద్దయ్యాక సేమ్ క్యారెక్టర్స్ నడిపించాలనుకుంటున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ అనే టాపిక్ ఎందుకు వచ్చింది, ఎందుకు స్టార్ట్ చేశారు అని అయితే ఫ్యాన్స్ అందరూ అయితే అడుగుతున్నారు. మరి ఈ నెక్స్ట్ జనరేషన్ కోసం మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఫస్ట్ జనరేషన్ కంటిన్యూ అవ్వడం నచ్చిందా లేకపోతే ఈ సెకండ్ జనరేషన్ నచ్చిందా అనేది చెప్పండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.